కోసం పోరాడిన మహనీయులు సేవలను వారి త్యాగాన్ని మరవకూడదని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరతమాత మరియు జాతీయ నాయకులు చిత్రపటాలకు నివాళులు అర్పించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత స్వేచ్ఛగా మన పాలన మనం చేసుకోవడానికి గణతంత్ర దినోత్సవం ద్వారా సూచించడం జరుగుతుందని ఆయన వివరించారు. స్వతంత్రం సిద్ధించేందుకు అసువులు బాసిన ఎంతో మంది మహనీయులు ఈ సందర్భంగా స్మరించుకోవాలని కోరారు. అప్పుడే వచ్చి ప్రజెంట్ వేసుకుంటాం మళ్ళీ రావాలి. కమ్ 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 సోమన్న కొంచెం చెరకల్ तब शुभ नामे जागे तब शुभ आशीष मागे जागे तब जय गाथा जन गण मंगलदायक जय हे ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం మొత్తం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గణతంత్ర దినోత్సవం మనం ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే భారతదేశంలో మనకు ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మనకు స్వేచ్ఛ లభించిన తర్వాత మన పాలన మనం చేసుకోవడానికి, మనమే మన పాలన సాగించుకోవడానికి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ద్వారా మనం ఒక కార్యక్రమాన్ని రూపొందించి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈరోజు అటు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ మనం మన పెద్దల్ని మనకు స్వాతంత్రం సిద్ధించినటువంటి దానికోసం ఎంతోమంది అసూలు బాల్చినటువంటి మన పెద్దలు గాంధీ మహాత్ముడు లాంటి చాలా మంది ఈ స్వాతంత్రం మనం స్వేచ్ఛావాయువులుగా జీవించడానికి కారణభూతమైనటువంటి వారందరినీ మనసులో స్మరించుకుంటూ భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు మిలమైనటువంటి ఈ దేశంలో మనం కలిసికట్టుగా ఉండడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా మనమందరం కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిధిలో మనమందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు ధీటుగా, ఎందుకంటే మనం ఆనాడు స్వాతంత్రం వచ్చిన రోజు మనం ఉన్నటువంటి పరిస్థితులకు 77 సంవత్సరాలుగా ఈరోజు మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో 3వ ఆర్థిక పరంగా ఎదిగేటువంటి సందర్భాన్ని త్వరలోనే కూడా మనం చేరుకోబోతూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా ప్రధాన భూమిక పోషించేటువంటి మన నాయకులు కానీ, అదేవిధంగా మనకు ఈ స్వాతంత్రం సిద్ధించేదానికి కారణభూతమైనటువంటి వారి ఆశయాలను కానీ ఖచ్చితంగా కొనసాగించాలా. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం రోజు, అదేవిధంగా గణతంత్ర దినోత్సవం రోజు రెండు కూడా మనం పెద్దలను, పూర్వీకులందరినీ కూడా మనం స్మరణకు తీసుకొని వారి యొక్క ఆశయాల సాధన కోసం మనం ముందుకు వెళ్తూ మన తర్వాత తరాలకు, యువతకంతా కూడా ఆ స్ఫూర్తిని అందిస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను.